హలో గాయ్స్, చూసారు కదా ఇటువంటి స్ట్రోక్ రివీల్ టైటిల్ యానిమేషన్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మూవీలో అయితే ఎలా ఉంటుందో ఈ టైటిల్ కార్డ్ అనేది, ఇది కొంచెం నేను మీకు తెలియడం కోసం స్ట్రోక్ రివీల్ యానిమేషన్ ఎలా చేయాలో టైటిల్ కార్డ్స్ ఇది చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి ఫస్ట్ అయితే నేను ఒక ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. దీన్ని టైమ్ లైన్లో డ్రాగ్ చేసుకుంటా. ఇది వచ్చేసి వెర్టికల్లో ఉంది. దీన్ని హారిజంటల్గా రొటేట్ చేద్దాం 90 degrees. దీని స్కేల్ కూడా కొంచెం కాంపోజిషన్ కంటే పెద్దదిగా చేయండి, ఎందుకంటే నెక్స్ట్ కెమెరా లేయర్ అనేది యాడ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ తీసుకుందాం. ఇదైతే టైటిల్ పిఎన్జీ, నేను ఫోటోషాప్లో దీన్ని కట్ చేసుకున్నాను. ఈ టైటిల్ పిఎన్జీ అనేది ఇలాగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను పోస్టర్లోంచి. పిఎన్జీ టైటిల్ పిఎన్జీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం లేయర్ ఆన్లో పెట్టుకొని పెన్ టూల్ తీసుకొని వీటిని ఈ టైటిల్ ఎలా అయితే ఉందో అలా డ్రా చేయండి. ఫస్ట్ ఇదైతే అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ డైరెక్ట్ ఇక్కడే క్లిక్ చేయకుండా నెక్స్ట్ లెటర్ మీద మళ్ళీ ఇక్కడ సైడ్ని క్లిక్ చేసి మళ్ళీ లేయర్ మీద ఆన్లో పెట్టుకొని మళ్ళీ డ్రా చేయండి. దీన్ని ఇలా లెఫ్ట్ క్లిక్ పెట్టుకుని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు దగ్గరికి. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇదంతా రివర్స్లో వెనక్కి తిరిగి రావడం కన్నా మళ్ళీ లేయర్ పక్కన క్లిక్ చేసి మళ్ళీ లేయర్ ఆన్లో పెట్టుకుని ఇక్కడ నుంచి ఇంకోటి డ్రా చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లెటర్, దీన్ని కూడా మళ్ళీ లేయర్ ఆన్లో పెట్టుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి. ఓకే, ఇదైతే అయిపోయింది మనకి. చూసారు కదా, ఇలా అయితే మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లోకి వెళ్ళి మనం స్ట్రోక్ అనే ఎఫెక్ట్ తీసుకుని ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే పిఎన్జీలోకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ బ్రష్ సైజ్ ఉంది కదా, బ్రష్ సైజ్ వచ్చేసి ఒక 50 పెట్టుకోండి. అలా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆన్ ఒరిజినల్ ఇమేజ్ అని ఉంది కదా, రివీల్ ఒరిజినల్ ఇమేజ్, ఆన్ ఒరిజినల్ ఇమేజ్ కాకుండా రివీల్ ఒరిజినల్ ఇమేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఆల్ మాస్క్స్ ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఎండ్ ఉన్నది కదా, ఎండ్ వచ్చేసి మనకి ఎండ్ 0లో పెట్టి కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఎండ్కి కీ ఫ్రేమ్ ఇచ్చి ఒక 3 seconds తర్వాత మొత్తం అంతా స్ట్రోక్ రివీల్ అయిపోయేలాగా మళ్ళీ 100 ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడైతే ముందుగానే వచ్చేస్తుంది మనకి, ఇక్కడ రివీల్ అవ్వకుండా ఇక్కడ ముందుగానే చూపించేస్తుంది. ఇది మనం పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి. వీటిని డ్రా చేసుకుని మనకి ఇక్కడ బ్రష్ సైజ్ ఉంది కదా, దాన్ని ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. దాని తగ్గట్టు మీరు ఇంక్రీజ్ చేసుకుంటే అది ఒక డిజేబుల్ అవుతుంది. ఈ బ్రష్ హార్డ్నెస్ కూడా తగ్గించండి కొంచెం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇదైతే ఓన్లీ స్ట్రోక్ రివీల్ ప్రాసెస్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఆ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేసినో చూపిస్తాను. ఇది కట్ చేయండి, అక్కడికి లేయర్ కట్ చేసి నెక్స్ట్ ఈ లేయర్ ఉంది కదా, దీంట్లో ఫిల్ యాడ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ బ్లాక్లో వచ్చి లాస్ట్ రెడ్లో వచ్చేలాగా ఫిల్ యాడ్ చేసి బ్లాక్ కలర్
కంట్రోల్ డి క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత దీని పై లేయర్ ఉంది కదా, ఈ పై లేయర్ని కూడా ఫిల్ యాడ్ చేసి బ్లాక్ చేయండి. ఫిల్ బ్లాక్ యాడ్ చేసిన తర్వాత మనకి పై లేయర్ బ్లాక్ యాడ్ చేసాం కదా, కింద లేయర్ వచ్చేసి మనకి ఇది రెడ్లో ఉంటుంది. పై లేయర్కి మనం లీనియర్ వైపు యాడ్ చేద్దాం. వైప్ అని టైప్ చేయండి. ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో వైప్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి లైనియర్ వైప్ అని ఉంది కదా, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మనకి డిఫాల్ట్గా యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ చివరి వచ్చేసి మనకి దీన్ని ఇది ఇక్కడ ఉంది కదా, ట్రాన్సాక్షన్ లైనర్ వైపు యాడ్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ కంప్లీషన్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ నుంచి ఈ లాస్ట్ లెటర్ కింద నుంచి వచ్చేలా పెడదాం యాంగిల్ అనేది. ఇలా అయితే పెడదాం. ఇది ఫెదర్, ఇక్కడ ఫెదర్ ఉంది కదా, ఫెదర్ కూడా ఇంక్రీజ్ చేసుకోండి. ఒక 180 160 అలా ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం యానిమేట్ చేద్దాం. ఈ లైనర్ వైప్ అనేది దీన్ని ఇప్పుడు 0 చేసి కీ ఫ్రేమ్ ఇచ్చి ఒక హాఫ్ సెకండ్లో మనకి ఫిల్ అయ్యేలాగా రెడ్ కలర్ చూద్దాం. ఎందుకంటే కింద లేయర్ ఉన్నది కదా, పై లేయర్ మనం వైప్ చేస్తుంటే కింద లేయర్ విజిబుల్లోకి వస్తుంది కదా. సో ఇలా అయితే వచ్చింది కదా. ఓకే, ఇలా అయితే వచ్చింది మనకి. కరెక్ట్గా ఈ బ్లడ్ పడే టైంకి వెనకాల ఒక బ్లడ్ స్ప్లిట్ పిఎన్జీ అనేది డౌన్లోడ్ చేశాను నేను. రైట్ క్లిక్ ఇచ్చి ఇంపోర్ట్. దీన్ని ఈ లాస్ట్ పెట్టండి. లాస్ట్ పెట్టిన తర్వాత దీన్ని సేమ్ ఈ లేయర్ దగ్గరికి కట్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ డి, దీన్ని డిలీట్ చేయండి. కొంచెం బ్యాక్ పెడదాం దీన్ని. దీనికి కూడా సేమ్ లైనర్ వైప్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి సేమ్ దీన్ని ఒకసారి చూడండి ఎక్కడ దాకా ఉందో. దీన్ని ఒకసారి నేను సేమ్ అదే యాంగిల్లో రావాలా. ఓకే, దీన్ని ఫెదర్ కూడా కొంచెం ఒక 160. ఓకే, దీన్ని 0 చేసి కీ ఫ్రేమ్ యాడ్ చేసి నెక్స్ట్ నేను ఇదంతా ఫిల్ అయిపోయే టైంలోపు మొత్తం రెడ్ కలర్ అంతా ఫిల్ అయిపోవాలి. యూ క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ వస్తుంది. దాన్ని రెడ్ సెలెక్ట్ చేసి F9. ఇంకా ఫాస్ట్ అనేది పడాలా, బ్లడ్ స్ప్లిట్ అనేది. ఇంకా కొంచెం సైడ్కి మూవ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి ఇంకా కొంచెం ఫాస్ట్ కూడా ఇలా చేద్దాం. దీన్ని కీ ఫ్రేమ్ కొంచెం ఫ్రంట్ మూవ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ ఒక మనకి మూమెంట్ అన్నది కావాలి కదా,
కరెక్ట్ ఈ పొజిషన్లో, కరెక్ట్ ఈ బ్లడ్ పడే పొజిషన్లో మనకు మూమెంట్ అనేది కావాలా. దానికోసం విగిల్ పొజిషన్ అనేది యాడ్ చేద్దాం. షేక్ అనేది కావాలి కరెక్ట్గా ఈ పొజిషన్ దగ్గర. ఈ షేక్ అనేది కావాలంటే ఇక్కడ మనం ఒక లేయర్ని స్ప్లిట్ చేద్దాం. ఓన్లీ ఒక లేయర్ స్ప్లిట్ చేద్దాం. పై లేయర్ ఉంది కదా, దాన్ని Ctrl+Shift+D కట్ చేసి ఒక 5 ఫ్రేమ్స్ 2 3 4 5 Ctrl+Shift+D. ఓకే ఉన్నది కదా, దీనికి విగిల్ యాడ్ చేద్దాం. విగిల్ పొజిషన్ అని ఉంటుంది ఇందులో. విగిల్ పొజిషన్ ఉంది కదా, విగిల్ పొజిషన్ తీసుకొచ్చి ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ విగిల్ పొజిషన్లో ఇది 80 ఇవ్వండి. 80 ఇచ్చి నెక్స్ట్ వచ్చేసి ఇది విగిల్ అమౌంట్ వచ్చేసి ఒక 30. షేక్ అనేది వచ్చింది కదా లైట్గా మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కెమెరా రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కెమెరా క్లిక్ చేసిన తర్వాత కింద లేయర్లు అన్నింటిని మనం ఫస్ట్ 3Dలో కన్వర్ట్ చేయాలి. 3Dలో కన్వర్ట్ చేస్తే కెమెరాలోకి విజిబుల్లోకి వస్తే, లేకపోతే రాదు. కరెక్ట్గా ఈ విగిల్ అంటే ఈ షేక్ దగ్గర మనం పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఈ రెండింటిని ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకొని కరెక్ట్గా ఒక 5 ఫ్రేమ్స్ ఇచ్చాం కదా విగిల్ అనేది. ఇది ఒక 1 2 3 4 ఫ్రేమ్స్ తీసుకున్నాం. దీన్ని మొత్తం బ్యాక్ చేద్దాం. ఇదైతే బ్యాక్ మూమెంట్ ఉంటుంది. దీన్ని ఇంకా కొంచెం వెనక్కి చేద్దాం, కానీ దానికంటే ముందు మనం బ్యాక్గ్రౌండ్ ఇంకా కొంచెం సైజు పెంచుకోవాలి. ఎందుకంటే కెమెరా వెనక్కి వచ్చి కొద్ది అది చిన్నదవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కీ ఫ్రేమ్ దగ్గర కొంచెం బ్యాక్ ఇద్దాం. ఇంకా కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి కొంచెం బ్యాక్. ఓకే, ఒకసారి చూద్దాం. ఓకే, ఇదైతే సెట్ అయింది. ఇలా అయితే సినిమాటిక్ టైటిల్ స్ట్రోక్ రివీల్ యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. టైటిల్ యానిమేషన్ అనేది మూవీలో అయితే ఇలా ఉండదు, అదైతే 3Dలో ఉంటుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం స్ట్రోక్ రివీల్ యానిమేషన్ ఎలా చేయాలో అని చేశాను. వీడియో అయితే ఇంతే. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.